బెండకాయ పులుసు పెడుతున్నాను. బెండకాయ ముక్కలు కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిరొయ్యలు, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, చింతపండు నానబెట్టింది. ఒక గిన్నె తీసుకుని ఆయిల్ పోసి జీలకర్ర వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఉట్టి బెండకాయ పులుసు పెట్టుకోకుండా అందులో ఏ పచ్చిరొయ్యలైనా ఎండ్రొయ్యలైనా వేసి పులుసు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. నేను ఇప్పుడు పచ్చిరొయ్యలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఇప్పుడు పచ్చిరొయ్యలు వేస్తున్నాను. పచ్చిరొయ్యలు వేసాను. రొయ్యలు బాగా వేగాలి, వేగకపోతే స్మెల్ వస్తాయి. చిన్న రొయ్యలైనా చాలా టేస్ట్ఫుల్గా ఉంటాయి. రొయ్యలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేస్తున్నాను. బెండకాయ ముక్కలు వేసాను. బెండకాయ ముక్కలు బాగా కలిపాను. బాగా మగ్గిన తర్వాత అప్పుడు పులుపు వేయాలి. బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేస్తున్నాను. పసుపు, కారం, 1 స్పూన్ సాల్ట్. ఉప్పు కారం వేసాక బెండకాయ ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడు పులప వేస్తున్నాను. నానబెట్టిన పులప వేసాను. పులప వేసి బాగా తిప్పాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి. 2 విజిల్సే రావాలి. ఎక్కువైతే బెండకాయ ముక్కలు పేస్ట్ అయిపోతాయి. 2 విజిల్స్ వచ్చినాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఆవిరిపోయిన తర్వాత అప్పుడు మూత తీసి చూడాలి. అప్పుడు పులుసు రెడీ అయిపోయింది. బెండకాయ పచ్చిరొయ్యల పులుసు ఆవిరి అయిపోయింది, తీసేసాను. చూసారా, పులుసు రెడీ అయిపోయింది. కరివేపాకు వేసాను. బెండకాయ పచ్చిరొయ్యల పులుసు రెడీ అయిపోయింది. 2 విజిల్స్ వచ్చాయి. అందుకే ముక్కలా ఉంది. లేకపోతే 3 వస్తే పేస్ట్ అయిపోతాయి. చూడండి, మెత్తగా ఉడికింది. చాలా బాగా వచ్చింది. ఇందులో రొయ్యలు వేయడం వల్ల చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. బెండకాయ పచ్చిరొయ్యల పులుసు రెడీ.